అన్వేష్ ఒకడు. సో, అతను వివిధ రకాల దేశాలు తిరుగుతూ పెట్టే యూట్యూబరు. దీని గురించి మాట్లాడడం. సో, ఏంటి మరి అతను మాట్లాడాడు. మరి అతనికి గూడా కొంత మోస్ట్‌లీ సపోర్ట్ లేదనుకోండి. బట్ స్టిల్ ఏంటి అతని ఫ్యూచర్? నా అన్వేషణ అనే అన్వేష్ అనే వెధవ మీ అందరికీ ఇప్పుడు శత్రువులా కనిపిస్తున్నాడేమో, ఇప్పుడు దేశభక్తి లేనివాడిలా కనిపిస్తున్నాడేమో. వాడికి ఎప్పటి నుంచో దేశభక్తి లేదు. హ్మ్. ఆడ అసలు మనిషే కాదు. వాడి దగ్గర ఎతుకుదామన్నా సంస్కారం అనేది దొరకదు. ఓకే. సో, ఎందుకంటారు? ఏ ఆ, ఇది గతంలో వీడియోలు గతంలో వీడియోలు మీకు తెలియదా? మీరు చూడకపోవచ్చు. లేదు. లేదు. చూసాను కొన్ని. ఆ, మరి సపోర్ట్ చేద్దామా? లేదు. సపోర్టర్ నేను అనట్లేదు. కాదు కదా. డెఫినెట్‌లీ. వాడు వేరే దేశంలో ఉన్న తెలుగు రాని అమ్మాయిలతోటి తెలుగు బూతులు మాట్లాడిచ్చి వీడు ఒక సునకానందం పొందుతా వాటిని వీడియోలు చేసి తెలుగు సమాజంలోకి వదిలితే ఎంతమంది వాటిని శ్రవణానందంగా విని సంతోషించారు. అంటే ఇప్పుడు మీ ఊరు అమ్మాయిని ఎగతాళి చేయకపోతే ఓకే, పక్కూరు అమ్మాయిని ఎగతాళి చేయొచ్చా? కరెక్ట్. ఎవరైనా అమ్మాయే కదా! ఎట్లా మీరు ఆ రోజు నాన్ వేషనాన్ని సపోర్ట్ చేశారు? ఇవాళ దేశభక్తి పొంగి 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 పొర్లుతుందే, వీళ్ళందరికీ అప్పుడెందుకు గుర్తు రాలేదు ఇవన్నీ. మానవత్వం ఎందుకు గుర్తు రాలేదు? అశ్లీలత ఆ రోజు ఎందుకు కనిపించలేదు? వాడు మాట్లాడేవన్నీ అశ్లీలమైన వీడియోలు, అశ్లీలమైన మాటలు. ఆడు మొన్నటికి మొన్న వాడికి ఎంత ధైర్యం మీడియాలోకి ఒక వీడియో ఏవో పుచ్చకాయ అవి తీసుకొని వచ్చి వీడియో చేసి వాడు వదిలాడు లోకం మీదకి అంటే వాడిని ఏమనుకోవాలి చెప్పండి? నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు ఒక ధీమా. ధీమా. ఎందుకంటే వాడు వాడు ఊహించలా ఇంత ఇంత రివోల్ట్ వస్తుందని వాడు ఊహించలా. రైట్. ఊహించలా. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మనోళ్ళకి 24 గంటల్లో ఏదో ఒక ఘడియ దేశభక్తి గుర్తొస్తూ ఉంటుంది. అలా దేశభక్తి గుర్తొస్తుంది. దేశభక్తి కంటే ముందు మనలో గూడు కట్టుకున్న మతతత్వం నిద్రలేస్తుంది అనమాట. మా సీతాదేవిని అంటావా, మా ద్రౌపదిని అంటావా? కామన్ మహిళల్లో అంటే సాధారణంగా మన చుట్టూ ఉన్న మహిళల్లో మీకు సీతలు ద్రౌపదులు కనపడట్లేదా? వాళ్ళు మహిళలే, వీళ్ళు మహిళలే. మన దాకా వచ్చేదాకా దేన్ని మనల్ని పట్టించుకోవడం మానేశారనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలేసుకుంటా వెళ్తుంది ఈ సమస్య. ఇప్పుడు ఇప్పుడు ఎవర్ గ్రీను నా అన్వేషణ. ఇప్పుడు ఈ నా అన్వేషణ అయిపోయిన తర్వాత ఇంకెవరుంటారో తెలీదు. మధ్యలో నాగబాబు ప్లస్ ప్రకాష్ రాజుని తీసుకొచ్చారు. వాళ్ళని 4 రోజులు విలన్లుగా నుంచోబెట్టారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నా అన్వేషణ వచ్చాడు. అండ్ ఇంకొకటి మేడం, ఇక్కడ మనం ఎంతసేపు ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళనే చూస్తున్నాం తప్ప మరి అక్కడ ఎవరు సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళ ఆ వ్యాఖ్య అంటే ఇప్పుడు క్రేజ్ పెరుగుతుంది కాబట్టే అలాంటి వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎవరు? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి అక్కడ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. సో క్రేజ్ పెరుగుతోంది వాళ్ళకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల. అంటే అక్కడ చూసేది ఎవరు? మళ్ళీ ఇక్కడ మన సామాన్య ప్రజలే. సామాన్య ప్రజలే ఎంకరేజ్ చేయడం కూడా అదే. అందుకే నా అన్వేషణకి సబ్స్క్రిప్షన్ తగ్గుతుంది అన్నప్పుడు మీకు ఇది ఇది తెలిసిన తర్వాత సబ్స్క్రిప్షన్ తగ్గించడం మీరు విత్డ్రా అయిపోవడం, అన్ఫాలో కొట్టడం కాదు. అసలు వాడిని మీరు ఫాలో ఎందుకు అయ్యారు ఇన్ని రోజులు చెప్పండి? మీ బుద్ధి ఏమైంది?